திருப்பாவை 23వ பாசுரம். மாரிமலை முனைஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்றுத் தீ விருத்து வேரிமயிர் பொங்கைய பாடும் பேரும் துதறி மூறி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கமேம் போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திறந்து யாம் வந்த காரியம் ఆరాయం దరులేలోర్ ఎంబావాయ్. భావము: పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేల్కొని తీక్షణమగు చూపులని ఇటు అటు చూచి ఒక విధమగు వాసన గల తన ఒంటి వెంట్రుకలను నిగుడునట్లు చేసి అన్ని వైపులకు దొర్లి దులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి బయటకు వచ్చినట్లు, ఓ అతసీ పుష్ప సవర్ణ, నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము. వర్షాకాలములో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరికించినట్లును పరిమళము గల తన జాలు నిక్కబొడుచుకున్నట్లు అటు ఇటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజటీవితో బయటకు వచ్చిన విధంగా అతిశీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలె. అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె, ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తన మనోభీష్టాన్ని తెలియచేసింది. అవతారిక: అనన్య గతికలమై వచ్చి నిన్ను ఆశ్రయించినాము, కటాక్షింపుము అని గోపికలు ప్రార్థింపగా శ్రీకృష్ణుని మనసులో చాలా బాధ కలిగెను. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్ను ఆశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్ళి సాయపడి రక్షింపవలసి ఉండగా వేరొక గతి లేని వారము అని దైన్యముగా పలుకునట్లు ఉపేక్షించి తినే ఎంత తప్పు చేసి తిని అని కృష్ణుడు చాలా నొచ్చుకొనెను. స్త్రీలు ఇంట బాధపడుచుండగా ఊరుకుండుట న్యాయము కాదు అని కృష్ణుడు బాధపడి ఏమి కావాలనో తెలపండి అని గోపికలను అడిగెను. గోపికలు తమ మనోరథము రహస్యముగా విన్నవించుటకు అంగీకరింపక సభామండపమున విన్నవించవలనని ఆస్థాన మండపమునకు వేంచేసి తమ కోరికను పరిశీలింపవలనని ఈ పాసురమున కోరుచున్నారు. మమ్మల్ని కటాక్షింపవయ్యా అని ఎంత వేడినా పలుకకున్నావని చూచి నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి, అయ్యో వీరినంత బాధ పెట్టి తిని వీరికి ముందుగానే నేను కావాల్సినవి ఇచ్చి ఉండవలసినది అని ఎంతో కలత చెందాడు. నా వారిని నేను ఉపేక్షించాను, దీనులై అర్థించేటట్లు చేశానా అని ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసుల నుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపెట్టినట్లుగానే నేను ఈ గోపికన్యలను కష్టపెడితిని కలత చెందాడు స్వామి. వెంటనే మీకేమి కావాలనని అడిగారు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తా అన్నారు. మాకే కామనలు లేవు స్వామి, నీవు నీ భవనము నుండి వచ్చి ఈ సింహాసనమున వేంచేయగా నీ సౌందర్యమును చూడగురుదము అని అదే ఈ వర్ణన పాసురంలో జరిగింది. ఈరోజు ఆండాల్ తల్లి ఒక సింహం తన గుహలో నుంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈనాటి పాటలో చేస్తుంది. అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి. సాహిత్యం తెలియాలంటే తిరుప్పావైలోకి రావాలి. ఉపమాన ఉపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఇక ఇది అది అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతోంది తిరుప్పావై.
అన్నిటికీ ఇది మూలం. ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు. ఈరోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాసురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం. ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాధాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు, ఎలాగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం, ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో. అట్లానే భగవంతుణ్ణి చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. ఇక భగవంతుని సన్నిధానానికి చేరాక భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషణుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొదట తన అభిప్రాయం చెప్పటం, లక్ష్మణ సుగ్రీవాదులను ఒప్పించటం, తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషణుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. లోచనాభ్యాం పిబన్నివ అంటూ ఒక కంటి చూపుతో తను విభీషణునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మన వాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషణుడికి రాముడే దాసుడై విభీషణుడు చెప్పినట్లు చేశాడు. విభీషణుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయినందున అదే మార్గం రాముడికి చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చేయటం, ఆ సముద్రుడు అర్హుడా కాడా కూడా చూడలేదు రాముడు. ఇది స్వామితత్వం. భక్తుల విషయంలో తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు. అందుకే మనవాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈరోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి క్రమంగా నడిచి వచ్చి సింహాసనంపై కూర్చొని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. కోప్పుడియ సీరియ సింహాసనత్తిరంద్, నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది. దానిపై కూర్చొని ఉంటే మేమడిగినవి తప్పక ప్రసాదిస్తావు. దానిపై నీవు కూర్చుంటే యాం వంద కార్యం ఆరాయ్ అందురల్, మేం ఒక కార్యర్థులమై వచ్చాం. మేమేం చేయదలుచుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చేయాలో మాకు తెలుపు. ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచిరమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నిటిని తనతో పాటు సమానంగా తీసుకుని వస్తుంది. అందులో ఒకటి పైపైకి కనిపించే కృష్ణ గోపికల కథ, రెండవది తిరుప్పావై సారాంశమే వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవటానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్ధం చేసుకుని వెళ్ళవలే అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహారూపకంలోనే కదా. అది మన ఇంట్లో ఆరాధన చేసుకునే విగ్రహమైనా కావచ్చు, లేక ఆలయాల్లో ఉన్న అర్చామూర్తి అయినా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్ధతి ఏంటి? ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి, ఇవన్నీ తెలుపుతూ వస్తుంది ఆండాల్ తల్లి. ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానాకాలంలో కొండ గుహల్లో నిద్రించే సింహం తనంతట తాను మేల్కాంచి బయటకు వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. మారి వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలకి మురిపిస్తుంది. యుద్ధాలు చేసేవారు కూడా వానాకాలంలో ఆపేస్తారు కదా. సుగ్రీవుడు రాజ్యసుఖాలతో హాయిగా ఉంటే రాముడు మాల్యాద్రి పర్వతంపై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్ని లక్ష్మణస్వామికి విన్నపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం. మరొక వానాకాలం కోసం ప్రతీక్షిస్తున్నాం. ఏ వానాకాలంలో ఉన్నామంటే రకరకాల దుఃఖాలను సంతతము వర్షించే ఈ భూమిపై ఉన్నాము కదా. అవివేక ఘన అంత ద్విగ్ముఖే, అవివేకమైన కారుమబ్బులు జ్ఞానమనే సూర్యుణ్ణి కప్పుకొని దారి తప్పిపోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం. దేని విడదీసి అంటే ఆత్మను మరియు శరీరాన్ని వేరుగా చూసి బ్రతకటం. ఇలా బ్రతకకపోవటమే అవివేకం. దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షిస్తుంది. సూర్యుడు కనిపించటం లేదు,
మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికీ వదిలి ఉండని అచ్యుత భావుణ్ణి కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మనం అంతట మనం తొలగించుకోగలమా? లేదు కదా. మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే మాం అవలోకయ అచ్యుత అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వీకులు కోరుతున్నారు. అదేంటంటే త్వదీక్షణ సుధా సింధు విక్షేపపసీకరైః కారుణ్యమారుతానీతైః శీతలైః అభిషించమాం. హే భగవాన్, నీ చూపులే సాగరాలు, అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి. ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో తేలుతూ ఒడ్డున ఉండేవారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో, అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీ దయను కురిపించి ముంచెత్తు ఈ వానను కోరుకుంటున్నారు. అలాంటి వానాకాలంలో మలై మురైంజిల్ పర్వతపు గుహల్లో మన్నిక్కిడందు రంగుం మన్నికగా కాళ్ళు ముడుచుకొని పడుకొని నిద్రించే సీరియస్ సింగం, నిద్రలో కూడా పరాక్రమాన్ని వీడక ఉండే సింహం, శక్తి తేజస్సు ఎప్పటికీ కలిగిన సింహం. సింహం తనంతట తాను లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు, కానీ ఎవ్వరు దానిని లేపతగరు. ఆండాల్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగవంతుడిని భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహలోంచి బయటకు రావడం అనేది మన ఆలయాలో నుంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. సీరియస్ సింగం స్త్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా. సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాల్ అది సీరియసింగం అని చెబుతుంది. అరివుత్ ఆ సింహం తనంతట తాను లేచి తీవిరుత్ ఒక్కసారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్లుగా తెరిచింది. వేరి మయర్ పొంగ తన జూలును గగుర్పాటు వల్ల ఒక్కసారి దులుపుకొని ఎప్పాడుం పేరుం దుదరి ఇటూ అటూ దొర్లుతూ మూరి నిమరందు మురంగి పురప్పట్టు ఒక పెద్దగా గర్జిస్తూ పోదరుమా పోలే, అప్పుడది బయలుదేరినట్లే నీవు అట్లా రావాలి. సృష్టి పూర్వదశ నుండి సృష్టి తర్వాత దశ వరకు ఆండాల్ స్వామిని సింహంతో పోలుస్తుంది. అది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టికి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆ సంకల్పం తడైక్షత బహుశ్యాం ప్రజాయేతి, నేనే నా నుండి అనేక మందిని తీద్దునుగాక అనుకుంటాడట. ఇక సృష్టిని చేయడం ఎలా అంటే త్రివుత్కరణమని చెబుతారు. మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు, జలంలోంచి పృథ్వీని తీస్తాడు. ఇక వీటిని సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మళ్ళీ సగం సగం చేస్తారు. ఇప్పుడు ప్రతిదీ ఒక పెద్ద భాగంగా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్ధం చేస్తాడు. అయితే ప్రతి దాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక అండం కింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంగ్ అని ఇప్పటికి వాళ్ళు చెబుతున్నారే అది. యుగపత్ సృష్టి కార్యం. ఒక చిటికెలో సృష్టి కార్యం జరిగిపోయింది. అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మను పెడతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి 11 ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి ఇకపై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్ని వస్తువులలో అంతర్యామి అయి తానుంటాడు. ఈ కార్యాన్నంతా ఆండాల్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక సీరియస్ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి. సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతట తాను ఐచ్ఛికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచిందో,
పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్ని వైపులా వెదజల్లినట్లే శాస్త్రం గంధవతి పృథ్వీ అని చెబుతుంది కదా. పరమాత్మ పరిమళం కల భూమిని, దానిలోంచి నీటిని బయటకు తీస్తాడు. ఇక సింహం పడి అన్ని వైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేశాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టి కార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డాక ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేశాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే పరమాత్మ అన్నిటిలో అంతర్యామి అయి ఉన్నాడు. ఇక్కడ గోదాదేవి నాభిస్థానంలో పవలించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలోకి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడుకి బయలుదేరినప్పుడు కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తారు. నీ పూవై పూవన్న అదిసి పుష్పం వంటి సౌందర్యం కలవాడా, ఉన్ కోయిల్ నిండ్ర నీ కోవల నుండి అంటే ఓంకారం అనేది స్వామి ఇల్లు కదా. ఆ వేదతత్వం అనేది బయటికి రావాలి, తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల నుంచి ఉత్సవమూర్తి బయటికి రావాలి. ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి. ఇన్నిటిని ఆండాల్ భావిస్తోంది. ఇంగనే పోదరులి ఇలానే రావాలి అని చెబుతుంది మన ఆండాల్ తల్లి. అన్నవయిల్ పుదువై ఆండాల్ పరమహంసలకే నడక నేర్పగలిగేది కదా, తాను శ్రీకృష్ణుడికి కూడా నేర్పుతుంది. కోప్పుడియ సీరియస్ సింహాసనత్తిరంద్ అలంకృత సింహాసనంపై కూర్చునమని ప్రార్థిస్తుంది ఆండాల్ తల్లి. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం. జ్ఞాన అజ్ఞాన, ఐశ్వర్య అనైశ్వర్య, ధర్మ అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలో ఉంచి సృష్టికి కావాల్సిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి. ఇక ఆలయాల్లో అయితే ధర్మపీఠాసనం అంటారు. ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం. ఇన్నిటిని భావిస్తూ ఆండాల్ శ్రీకృష్ణుని దానిపై కూర్చోమని చెబుతుంది. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ.